ఇక సంక్రాంతి పండుగ వేళ చైనా మాంజా వణికిస్తోంది. గాంజా కంటే ప్రమాదకరంగా మారి ప్రజల గొంతు కూస్తోంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనదారుల పాలిట యమపాశంగా మారుతోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి చైనా మాంజా దూసుకొచ్చి మెడకు చుట్టుకుంటుందోనని వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ డేంజర్ మాంజా విక్రయాలకు అరికట్టడంలో రేవంత్ సర్కారు అట్టర్ ఫ్లాప్ అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రాణాలు కూడా అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే హాలిడేస్ రావడంతో ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళ ఇండ్ల పైన మాంజాలు విసిరడంతో పాటు దానికి సంబంధించినటువంటి నైలాన్ దారం ఉండడం వల్ల వాళ్ళ యొక్క బలమైన గాయాలు జరగడం, గొంతులకు తాగడం, ప్రాణాల మీదకి పోయే సమస్యలనే. అసలు దీన్ని ఏ విధంగా జరుగుతున్నాయి, హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతాల్లో ఏం జరుగుతున్నాయనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలే సంక్రాంతి పండుగ పూట పతంగుల సందడి కామనే. కానీ కైట్స్ ఫెస్టివల్ సందర్భంగా చైనా మాంజా భయపెడుతోంది. గాంజా కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారి పండుగ ఆనందాన్ని దూరం చేస్తోంది. హైదరాబాద్ లో చైనా మాంజా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ డేంజరస్ మాంజా ప్రజల గొంతుకొస్తోంది. ముఖ్యంగా రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనదారుల పాలిట ఇది యమపాసంగా మారుతోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి మాంజా దూసుకొచ్చి మెడకు చుట్టుకుంటుందో తెలియక వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రమాదకర మాంజా పంజా విసురుతోంది. చైనా మాంజా అంటే జనం భయపడటానికి కారణం దాన్ని తయారు చేయడానికి వాడే పదార్థాలు అంత డేంజర్ గా ఉంటాయి. మరి నైలాన్ సింథటిక్ ఫైబర్ తో తయారు చేసిన ఈ మాంజాకు గాజు పొడి, లోహపు చూర్ణం పూత ఉంటాయి. ఇది అత్యంత పదునుగా ఉంటుంది. ఒక్కసారి చుట్టుకుందంటే గాజుల శరీరాన్ని కోసేస్తుంది. మెడకు చుట్టుకుంటే తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఆకాశంలో ఎగిరే గాలిపటం ఆనంద హేతువైతే అదే రోడ్డుపై పడే మాంజాదారం మృత్యువుకు కారణమవుతోంది. అలాగే అపార్ట్మెంట్లు, మేడలపై నుంచి పతంగులు ఎగురవేయడంతో చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలకు మాంజా వేలాడుతూ ప్రమాదాలకు కారణమవుతోంది. ఇటీవల చైనా మాంజా దెబ్బకు హైదరాబాద్ లో ఎంతో మంది ఆసుపత్రుల పాలయ్యారు. సూర్యతేజ అనే వ్యక్తి బయటకు వెళ్లి వస్తుండగా కొండాపూర్ బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై చైనా మాంజా తగిలింది. ఈ ప్రమాదంలో అతని భుజం నుంచి ఛాతీ వరకు తీవ్ర రక్తస్రావం అయిందంటే ఎంత ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చు. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయివర్ధన్ మాంజా దెబ్బకు తీవ్రంగా గాయపడ్డాడు. మెడపై లోతైన గాయం కావడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బాలానగర్ రహదారిపై ట్రాఫిక్ మధ్యలో ద్విచక్ర వాహనదారుడి మెడకు దారం తగలడంతో మెడకు తీవ్ర గాయమైంది. నల్లకుంట పిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగరాజు మాంజాతో గాయపడ్డాడు. దారం అతని మెడకు చుట్టుకొని గొంతుకు తీవ్ర గాయమైంది. చైనా మాంజా మనుషుల ప్రాణాలను కూడా హరిస్తోంది. గతేడాది లంగర్ హౌస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ ఆర్మీ జవాన్ మెడకు చైనీస్ మాంజా తాకడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చిన్నారి మెడకు మాంజా చుట్టుకోవడంతో మృత్యువాత పడింది. సంక్రాంతి జరుపుకునే యువకులందరూ కూడా చైనా మాంజా వాడుతున్నారు. చైనా మాంజా వాడటం అనేది చట్టరీత్యా నేరము. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారం 1986 ఈ యొక్క చైనా మాంజా వాడటం అనేది కూడా చట్టరీత్యా విరుద్ధం కాబట్టి తెలియజేస్తున్నాము. చైనా మాంజా అనేది అమ్మిన, కొనిన, నిల్వ చేసిన వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి. చైనా మాంజాతో మనుషులకే కాదు మూగ జీవాలకు తిప్పలు తప్పడం లేదు. పిచ్చుకలు, కాకులు, గద్దలు మాంజాలో చిక్కుకొని మృత్యువాత పడుతున్నాయి. వీధి కుక్కలు, ఇతర పశువులు కూడా దారాలు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. ఓవైపు చైనా మాంజాతో అమాయక ప్రజల గొంతులు తెగి ప్రాణాలు పోతుంటే రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోంది. ఈ మాంజా విక్రయాలను అడ్డుకోవడంలో పోలీసులు కూడా ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు స్పెషల్ డ్రైవ్ పేరిట ఒకరిద్దరిని అరెస్ట్ చేసి మమ అనిపిస్తున్నారు. అందుకే చైనా మాంజాకు అడ్డుకట్ట పట్టం లేదన్న వాదన వినిపిస్తోంది. సంక్రాంతి పండుగకు మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ ప్రొడక్షన్ వాహనదారులకు ఏంటంటే
టూ వీలర్ నడుపుతుండగా చాలా మందికి మాంజాలు తరిగి చాలా డ్యామేజెస్ అవుతున్నాయి, గొంతులు లేవడం అవి అవుతున్నాయి అన్నమాట. లాస్ట్ టైం మా ఏరియాలో చాలా మందికి అయినాయి అనమాట. దాన్ని మేము కొంచెం పనిగా తీసుకొని ప్రతి ఒక్కరికి వెహికల్ ప్రొటెక్షన్ కి ఒక రాడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరందరూ ఏంటంటే ఏదో ఎమర్జెన్సీలో వెళ్ళడము అది అవుతుంది, వాళ్ళకి కనిపించడం కూడా లేదు మాంజా కూడా. అదేంటంటే చైనా మాంజాని బ్యాన్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా వాడుతున్నారు. ప్రతి ఒక్కరు కొంచెం అవేర్నెస్ గా కొంచెం మాంజాని అవాయిడ్ చేయండి. చైనా మాంజా వాడకుండా ప్రతి ఒక్కరు దారం మాంజాకి ప్రిఫరెన్స్ చేయండి. సంక్రాంతిని సంతోషంగా చేసుకోండి. మాంజా తగిలి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, వీళ్ళు ఇట్లా ఫ్రీగా ఇన్స్టేట్ తీసుకొని ఇట్లా చేయడం చాలా మంచి అనిపిస్తుంది మాకైతే. అందుకనే ముఖ్యంగా మేము పెట్రోలింగ్ చేస్తుంటాం కదా, మేము చాలా ఫేస్ చేసినాం లాస్ట్ ఇయర్ కూడా. సో ఇది చూపించి మేము వేయించుకుంటున్నాం, మంచిగా అనిపిస్తుంది. ఇంతమందికి వీళ్ళు ఇట్లా ఫ్రీగా ఇన్స్టేట్ చేసి ముందుకు వచ్చి ఇంతమందికి ఇట్లా చేయడం కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళు ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా మంచిగా అనిపిస్తుంది. మరోవైపు చైనా మాంజా ప్రమాదాలను అడ్డుకునేందుకు హైదరాబాదీ యువకులు ఓ ప్రొటెక్షన్ కార్డును తయారు చేశారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట తిరంగా యూత్ అసోసియేషన్ యువకులు 2 వీలర్స్ కోసం మాంజా గార్డును రూపొందించారు. సొంత నిధులు వెచ్చించి మరీ ఫ్రీగా 2 వీలర్స్ కు మాంజా గార్డును బిగిస్తున్నారు. ఈ మాంజా గార్డు ఐడియా అభినందనీయమని జనం మెచ్చుకుంటున్నారు. చైనా మాంజాపై ఇప్పటికైనా పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టాలి. ఇప్పటికైనా మాంజా తయారీ కేంద్రాలపై ఫోకస్ పెట్టి నియంత్రించాలని జనం కోరుతున్నారు. చదువుకునే విద్యార్థుల నుంచి సాఫ్ట్వేర్ల కంపెనీల వరకు వృద్ధుల వరకు ప్రతి ఒక్క ప్రాణాలు కూడా అరిజిత్తులో పట్టుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ గాంజాతో హైదరాబాద్ ప్రమాదం అంటే ఈ రోజు మాంజాతో ప్రమాదం అనే పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా అరికడతారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ గోపాల్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.